శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్ 21 ఆదివారం రోజున వచ్చే అమావాస్యలోపుగా ఈ రెండు తప్పులు చేయకూడదు. పొరపాటున చేశారంటే సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వృశ్చిక రాశి వారు మాత్రం ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించిన జాతక రహస్యాలు, వీరి యొక్క వ్యక్తిగత జీవితం, వీరికి కలిసొచ్చే అంశాలు, ఇబ్బందులకు గురిచేసే అంశాలు, వీటితో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడని ఆ రెండు తప్పులు ఏంటో, రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ అమావాస్య ప్రభావం చేత ఈ 2025 సెప్టెంబర్ 19, 20, 21, 22, 23 ఈ 5 తేదీల్లో ఎటువంటి మార్పులు అనేవి వీరికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ అమావాస్య ప్రభావం అనేది వృశ్చిక రాశి వారి మీద ఎలా పడుతుంది, ఈ అంశాలన్నిటినీ కూడా చాలా వివరంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ముఖ్యంగా 22వ తేదీన జరగబోయే అంశాలు తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని అంశాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారి గురించి చూస్తే గనుక ఈ రాశి వారికి చాలా మంచి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే వీరి బుద్ధిని బాగా ఉపయోగించడం, మనోనిబ్బరాన్ని పెంచుకోవడం చాలా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది స్నేహితులను కూడా ఈ వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. మిత్రుల మనోభావాలను వీరు చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పుని కలిగి ఉంటారు. విశాలమైన దృక్పథం అనేది వీరి సొంతం. ఇదే సమయంలో వీరికి కాస్త సోమరితనం, మాటలు చెప్పినంతగా పనుల్లో చూపించకపోవడం, ఇటువంటి అవలక్షణాలు కూడా వీరికి కొన్నిసార్లు కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి వారు క్రమశిక్షణకు పెట్టిన పేరు. ఏదైనా లక్ష్యాన్ని వీరు పెట్టుకుంటే గనుక అది ఎంత కష్టమైనా సరే వదిలిపెట్టకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతిరోజు శ్రమిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎలా అంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఖర్చులు చేయడం అనేది వీరికి నచ్చదు. ఏ విషయం పట్ల కూడా భయం అనేది, బెంగ అనేది వీరికి అస్సలు కలగదు. ఇటువంటివి వీరికి ఇష్టమే ఉండదు. చూడడానికి ఎంతో సీరియస్గా కనిపిస్తారు. ప్రశాంతంగా ఉండే మనస్కులు ఈ వృశ్చిక రాశి వారు. వీరు జాగ్రత్త, పొదుపులు కలిగి ఉంటారు. మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు. ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు. మీకోసం అందరూ, అందరి కోసం మీరు అనేటటువంటి విధంగా ప్రవర్తిస్తారు. వృశ్చిక రాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మనస్సులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు, సంప్రదింపులను చేస్తూ సిద్ధమైన నిర్ణయాలను తీసుకునే నైజం వీరి సొంతమని చెప్పొచ్చు. ఆర్థిక స్థితి గనక మనం పరిశీలిస్తే వీరికి లాభం, నష్టం అనేది చరి సమానంగా ఉంటాయి. వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు పెట్టండి. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే స్నేహభావం, మైత్రి స్వభావం, ఎవరితోటైనా ఇట్టే కలిసిపోతారు. ఇక అలాగే మానవతావాదులు. దీన్ని బట్టి వృశ్చిక రాశి వారికి జాలి, దయాగుణం ఎక్కువ అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వాళ్లకు స్వయం కృషి అనేది పెట్టింది పేరు. వీరికి మంచి ఆభరణం అని చెప్పాలి. నిజాయితీగా ఉంటారు. నూతన అంశాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరికి ఎన్నో అంశాల పట్ల కూడా అనుకూలిస్తాయి. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, పరిస్థితులు అనేవి ఈ అమావాస్య లోపుగా గురి చేయబోతూ ఉన్నాయి. దీనికి కారణంగా వీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. అది ఏంటి అంటే గనుక వృశ్చిక రాశి వారి జీవితంలో 3 రకాల తప్పులు అనేవి చేయకూడదు. ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి అంటే ఇబ్బంది పెట్టే అంశం ఏంటి అంటే కాస్త మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తప్పకుండా పాటించాల్సినటువంటి అంశం. మీరు మార్చుకోవాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే మొండితనాన్ని తగ్గించుకోవాలి. వృశ్చిక రాశి వారికి స్వతహాగా జన్మరీత్యా కాస్త మొండితనం అనేది ఉంటుంది. దానిని మీరు తప్పకుండా తగ్గించుకోవాలి. అవసరం ఉండి లేదంటే గనుక మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎక్కువగా అందరినీ కలుస్తూ ఉంటారు. ఈ వారంలో మీరు ఎక్కువగా ఎవరిని కలవకపోవడమే మంచిది. కొత్త వారిని పరిచయం చేసుకోకపోవడమే మంచిది. ఇక పాత స్నేహితులను దూరం పెట్టకూడదు. వారితో ఎప్పుడు కూడా కలుస్తూనే ఉండాలి. వారిని దూరం పెడితే సమస్యలు ఎదురు కావచ్చు.
కాబట్టి మీరు పాత స్నేహితులు అంటే మీతో ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో ఆ నలుగురు గాని, ఐదుగురు గాని వ్యక్తులు ఉంటారు కదా! ఎక్కువగా మీతో క్లోజ్‌గా ఉండేవారిని అస్సలు దూరం పెట్టకూడదు. అయితే మీరిక్కడ దూరంగా ఉండాల్సిన వ్యక్తులు ఎవరంటే కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. నూతన పరిచయస్తులకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వారితో తరచు కలవకపోవడమే మంచిది. వారితో మీకు లాభం కలగకపోగా నష్టం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశివారు ఈ అమావాస్యలోపుగా ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. వృశ్చిక రాశివారు ఈ 2 తప్పులను చేయకపోతే చాలా మంచిది. వృశ్చిక రాశివారు చేసుకోవాల్సిందేంటంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ 19, 20, 21, 22 తేదీలలో జరగబోయే అంశాల గురించి మనం చూసినట్లయితే గనుక 19వ తేదీన వృశ్చిక రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులలో ఎటువంటి ఆటంకం అనేది లేకుండా చూస్తారు. మనోబలంతో మీరు ముందుకు సాగుతారు. అభిష్ట సిద్ధి మీకు కలుగుతుంది. చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా కానీ మీరు వాటిని బుద్ధిబలంతో జయిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్న చిన్న పనులు సకాలంలో చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా ధనయోగం కలుగుతుంది. అదేవిధంగా మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చడంతో మిత్రులు కూడా మీకు సహకరిస్తారు. స్థిరాస్తి వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు కాస్త అధికమైన పనిభారం అనేది కలుగుతుంది. మీరు కొంత విముక్తి అనేది పొందే విధంగా కొన్ని పనులు అనేవి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఇక 20వ తేదీ గురించి చూస్తే వృశ్చిక రాశి వారికి స్వయం కృషితో మీరు చేసేటటువంటి పనులలో అభివృద్ధి అనేది సాధిస్తారు. ధర్మబద్ధంగా మీరు పనులను మొదలు పెడతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు మీకు మరింత దగ్గరవుతారు. ఇంటా బయట కూడా మీరు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు ఎదురు అవుతాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు 21, 22వ తేదీలలో జరగబోయేది చూస్తే గనుక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరంగా మీకు ఇబ్బంది కలిగినటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక వృద్ధి అనేది మీకు చేకూరుతుంది. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఇక అనుకోని ప్రయాణాలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ ప్రయాణాల ద్వారా మీకు లాభమే కలుగుతుంది. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. ఇదివరకు ఏమైనా ఆటంకాలు ఎదురైతే గనుక అవి తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలపైన మీరు చర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని నిర్ణయాలలో తొందరపాటు అనేది పడకూడదు. ఉద్యోగులు అధికారుల నుంచి మంచి ప్రశంసలను మీరు పొందుతారు. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం కూడా మీకు దక్కుతుంది. పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఆవేశపడకుండా నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇక అదే విధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి మీరు చేసేటటువంటి పనులు విజయాన్ని పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారము దొరకబోతోంది. తెలియని సమస్యలు ఎదురుకాకుండా మీరు జాగ్రత్త పడాలి. బంధువులు, స్నేహితులతో అకారణంగా విరోధాలు నెలకొనే ప్రమాదం ఉంది. బాధ్యతల నుండి బయటపడతారు. అంటే మీ బాధ్యతలు నెరవేర్చి అందులో నుంచి ఊరట పొందుతారు. వృశ్చిక రాశి వ్యక్తులు భూ వివాదాల నుండి బయటపడతారు. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్త అనేది తీసుకోవడం చాలా అవసరం. ప్రత్యర్థులను మరీ తక్కువగా మీరు మాత్రం అంచనా వేయకూడదు. కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు మీ సేవలకు విలువ దక్కుతుంది. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు అనేవి రెట్టింపవుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 4 తేదీలలో ఈ జరగబోయే పరిస్థితులు ఇవే.